గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఎడ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ మాదాల, ప్రొఫెసర్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అండ్ కోవిడ్-19 ట్రీట్మెంట్ ఎక్స్పర్ట్ అనమాట. నమస్తే సార్, ఎలా నమస్తే ఉన్నారు? మేడం. నమస్తే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే సార్. సార్, ఇక్కడ కోవిడ్-19 వస్తుంది అని ఒక భయం ఒకవైపు ఉంది గానీ, గతంలో మీరు ఆల్రెడీ కోవిడ్-19 కేసెస్ చాలా చూసారు. మీరే ఇన్‌చార్జ్‌గా ఉండి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఏమవుతుందంటే కోవిడ్-19 తర్వాత చాలా మార్పులొచ్చాయి. యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి షుగర్ రావటం, చాలా యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి ఆన్ ది స్పాట్ కుప్పకూలి చనిపోవడం. అసలు వ్యాక్సిన్స్ వల్లనే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి చాలామంది గూడా భయపడుతూ ఉన్నారు. అసలు ఈ లైఫ్ స్టైల్ అనేది ఎలా మారింది? మరి దీన్ని వాళ్ళందరూ బ్యాలెన్స్ చేసుకొని హెల్తీగా ఎలా ఉండొచ్చంటారు? అయితే మంచి ప్రశ్న అడిగానమ్మా. ఎందుకంటే కోవిడ్-19 తర్వాత ప్రపంచం చాలా మార్పులొచ్చినాయి. అది అవును. టెక్నాలజీ పరంగా గావచ్చు, లైఫ్ స్టైల్స్‌లో పరంగా అవును. గావచ్చు. మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది వచ్చేసింది. డెవలప్ అయింది. అంటే ఇంతకుముందు కొంచెం దూరమన్నా నడిచి హ్మ్. ఆఫీస్‌కెళ్ళి హ్మ్. జనాలతో చిట్ చాట్‌గా ఇంటరాక్ట్ అయ్యేది మాట్లాడుకునే వేరే ఉంటది. అవకాశాలుండేవి. ఇప్పుడు ఇంట్లోనే ఉండి పని చేసుకోవడం వల్ల మనకి కనీసం మాట్లాడుకునే అవకాశం లేదు. అది లేదు. టెక్నాలజీ పరంగా ఉన్న చేంజ్. రెండోదేందంటే కోవిడ్-19 టైంలో ఒక 3, 4 ఏళ్ళు మనకి ఎక్సర్‌సైజ్ గూడా చేయని వాళ్ళున్నారు. హ్మ్. హ్మ్. మనకు అంతకుముందు కనీసం వాకింగు అవి హ్మ్. చేసేవాళ్ళు గూడా ఈ భయంతోనో, ఇంకో రూపంలోనో అసలు మినిమమ్ ఎక్సర్‌సైజ్ చేయడం అనేది బంద్ జేశారు. హ్మ్. అది ఒక పద్ధతి. హ్మ్. ఇంకోటి ఎడ్యుకేషన్ పరంగా విద్యార్థులు చూసినట్లయితే చాలా వరకు మన స్కూల్‌కి, కాలేజ్‌కి మనం ఎందుకెళ్తామో చదువుకోవడంతో పాటు నలుగురితో కలిసినప్పుడు మనకు అవును. అవగాహన, హ్మ్. ఇదే మీరన్న అపోహలు అన్నీ తొలగిపోతాయి. హ్మ్. సమాజంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. అవును. అలాంటిదంతా ఆన్‌లైన్ క్లాసెస్ అయ్యాయి. హ్మ్. సో, మనకి జనాల ఇంటరాక్షన్ బాగా తగ్గిపోయింది. అవును. ఇంకోటి దానివల్ల ఏమైంది ఏదైతే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో బిఫోర్ కోవిడ్, హ్మ్. ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థే 25% పెరిగినాయి గతంతో పోలిస్తే అనేది చెప్పింది. హ్మ్. దానికి ప్రధాన కారణం ఈ ఎడ్యుకేషన్ టైంలో వచ్చినటువంటి మార్పు. ఓకే. సో, ఒకవైపు మనకి యాక్టివిటీస్ చేంజ్ తగ్గిపోయినాయి. అయిపోయినాయి. హ్మ్. ఒకవైపు మనకి హ్మ్. మన జాబ్‌లో గూడా కంపెనీస్ వాళ్ళ కాస్ట్ రిడక్షన్ కావచ్చు. హ్మ్. సో, అన్ని రకాలుగా గూడా తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఇంకోటి చాలామంది ఎంప్లాయ్‌మెంట్ కోల్పోయారు. అది అవునవును. చిన్న స్థాయి ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ రోజు ఏఐతో ఈవెన్ చాలామంది సాఫ్ట్‌వేర్ వాళ్ళకి గూడా వర్క్స్ సో, పోతున్నాయి. పోయే పరిస్థితి ఉంది. హ్మ్. దీంతో ఏమవుతుందనంటే ఒక రకమైన ఆర్థిక ఇంబాలన్స్ పరమైన అనేది ఇంబాలెన్స్ వచ్చింది. గూడా అయింది. హ్మ్. కోవిడ్ తర్వాతనే ఇవన్నీ ఎక్కువగా వచ్చాయి. అవును. అంటే ఇప్పుడు ఇవి ఫైనల్‌గా ఏ స్ట్రెస్ వచ్చినా ఫైనల్‌గా హెల్త్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. అవునవును. సో, అది చిన్నారులు గావచ్చు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు గావచ్చు, తర్వాత ఎవరైతే యాక్టివిటీస్ చేయని హ్మ్. మధ్య వయసు వాళ్ళు గావచ్చు. సో, దీంతో ఏమవుందంటే స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోయి అది ఆరోగ్యం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. హ్మ్. సో, ఇది నాకు అనిపించినటువంటి ప్రధానమైన మార్పులు, హ్మ్. వాటి సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. సో సరే, ఈ మార్పులతో పాటు కొంతమంది అదర్ హెల్త్ ఇష్యూస్ నేనిందాకన్నట్టు ఆహ్, డిప్రెషన్ ఎక్కువగా అవ్వటము, ఆ! వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవును. అనేవి. కొంతమందికి ఎర్లీ ఏజ్‌లోనే షుగర్ రావటము, లేకపోతే అదర్ హార్ట్ అటాక్ ఇష్యూస్ రావటం అన్నీ గూడా జరుగుతున్నాయి. ఇవి అన్నీ గూడా నిజంగా వ్యాక్సిన్స్ వల్లనే అయ్యాయంటారా? అదే. అయితే మీరు వన్ బై వన్ వద్దామమ్మా. మీరు హ్మ్. ఫస్ట్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడారు. అయితే హ్మ్. వ్యాక్సిన్స్‌కి దుష్ప్రభావాలనేవి ఇది ఈ వ్యాక్సిన్ అనే కాదు. హ్మ్. మీరు గతంలో మనకి తయారైన వ్యాక్సిన్స్ ఈవెన్ ఏ వ్యాక్సిన్ తీసుకున్నా మీజిల్స్ కావచ్చు, హ్మ్. పోలియో కావచ్చు, చాలా వ్యాక్సిన్స్‌లో 1,000,000 జనాభాకి హ్మ్. ఒక మనిషి చనిపోయే అవకాశం ఉండేది గతంలో. హ్మ్. హ్మ్. సో, అంటే 10,00,000 మంది జనాభాకి. అది వ్యాక్సిన్ టు వ్యాక్సిన్ వేరియేషన్ ఉంది. హ్మ్. సో, అది గూడా ఏందంటే మీరు హిస్టరీ తీసుకుంటే ప్రతి వ్యాక్సిన్ తయారీకి మినిమమ్ ఒక 10-15 ఏళ్ళు పట్టేది. ఓకే. అంత పెద్ద ప్రక్రియ అది. హ్మ్. సో, కోవిడ్-19తో ఏమైందంటే మన టెక్నాలజీ ఎఫెక్ట్ కావచ్చు, ఈవెన్ ఆర్ఎన్ఏ టెక్నాలజీతో ఒక వ్యాక్సిన్ తయారు చేయటం అదే ప్రపంచంలో మొదటి. అవును. సో, ఆ వ్యాక్సిన్ అనేది మనం ఆ గడువు గూడా 6 మంత్స్‌లోనే తయారు చేశారు మన హ్మ్. వాళ్ళు. హ్మ్. హ్మ్. అదొక పెద్ద మన విప్లవం లాంటిది. హ్మ్. సో, ఈ వ్యాక్సిన్ తయారీలో భాగంగా ఒక వ్యాక్సిన్ అనేది మార్కెట్‌లోకి తీసుకురావాలంటే చాలా మెథడ్స్ ఉంటాయి. హ్మ్. కానీ హ్మ్. ఇది ఎమర్జెన్సీ అప్రూవల్ మెథడ్‌లోనే దీన్ని తీసుకురావడం జరిగింది ఆ అవును. రోజున్న పరిస్థితులకి. హ్మ్. కాబట్టి 1,000,000 జనాభా నుంచి 1,00,000, 2,00,000 జనాభాకి ఒక మరణం కానీ, లేదంటే ఇంకొక మనకి సైడ్ ఎఫెక్ట్స్ గాని ఉండే అవకాశాలున్నాయి. అవును. గతంలో వ్యాక్సిన్స్‌కున్న సేఫ్టీ ప్రొఫైల్ దీనికి కొంత కొద్దిగా తక్కువ. తగ్గింది. అలా అని హ్మ్. చెప్పి మరీ ఎక్కువ కాదు. హ్మ్. ఒక 10% తగ్గి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. సో, అది వ్యాక్సిన్ సైడ్ నుంచే ఎఫెక్ట్. హ్మ్. కానీ వ్యాక్సిన్ మీద చాలా మంది పరిశోధనలు చేశారు. హ్మ్. ఇంక్లూడింగ్ మనమే కాకుండా మన ఐసీఎంఆర్ దేశంలో ఇట్లా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌కి ఒక హ్మ్. సైట్ ఉంది. హ్మ్. ఇవన్నీ గూడా అక్కడ రికార్డ్ చేయాల. హ్మ్. సో, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వితిన్
48 అవర్స్‌లో ఎవరైనా చనిపోతే ఏ కారణం చేతనైనా దాన్ని రిపోర్ట్ చేయాలి. ఓకే. సో, ఆ కేస్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. హ్మ్. అన్నీ గూడా పరిశోధన చేసి చివరికి వాళ్ళు తేల్చిందేందంటే, ఈ సడెన్ గుండెపోటు మరణాల మీద చేశారు వాళ్ళు. హ్మ్. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌లో ఎక్కువగా మనకి బాధ కలిగించేవి సడెన్ గుండెపోటు హార్ట్ అటాక్, మరణాలకి దీనికి కొలాప్స్ ఎక్కువగా అవుతుంది. లింక్ లేదనేది అయితే తేల్చారు. ఓకే. ఓకే. అసలు లేదని కాదు. మీరన్న కాంప్లికేషన్స్ కొద్దిగా ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి. రక్తంలో ఏదైతే మనకి కోవిషీల్డ్ వ్యాక్సిను, అక్కడున్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఏదో ఒక కోవాక్సిన్. ఓకే. దేశంలో బ్లడ్ క్లాట్ అయిన సందర్భాలున్నాయి. అది వాళ్ళు గూడా చెప్పారు అది నోన్ హ్మ్. కాంప్లికేషనే. బట్ మనం అనుకున్న రేంజ్‌లో కాదు. ఒక 5, 6 లక్షల మందికి తీసుకుంటే ఒకళ్ళిద్దరికి వచ్చే అవకాశం ఉంది. యంగ్ ఫీమేల్స్. ఓకే. సో, మనం అది పట్టుకొని దేశం మొత్తానికి అలా అన్నప్పుడు అలా చేయలేము. అది వ్యాక్సిన్ గురించినటువంటి రైట్. కాంప్లికేషన్. అవును. కొన్ని ఉన్నాయి. హ్మ్. బట్ అది కామన్ మ్యాన్‌కి వచ్చి అది పెద్దగా ప్రతిది హ్మ్. దానికే మనం ఆపాదించే పరిస్థితులు గూడా ఏం లేవు. సార్ ఈ వ్యాక్సిన్‌తో పాటు స్టెరాయిడ్స్‌తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని యెస్ అమ్మ. చూసాం అది మేము. అవును. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జనరల్‌గా ఇది జలుబుకి సంబంధించిన హ్మ్. ఇన్స్‌పెక్షన్ హ్మ్. కోవిడ్-19. కానీ గతంలో జలుబుకి మనం స్టెరాయిడ్స్ వాడము. హ్మ్. అది మేజర్ డిఫరెన్స్ కోవిడ్‌కి వేరే వాటికి ఏందంటే కోవిడ్-19 సీరియస్ అయితే స్టెరాయిడ్స్ వాడాలి. హ్మ్. అదే వేరే జలుబుకి అవసరం లేదు అవును. జనరల్‌గా. ఇది వచ్చినన్ని ఆక్స్‌ఫర్డ్ రోజులు యూనివర్సిటీ ఉంటుంది. మొట్టమొదట కనిపెట్టింది దీన్ని. హ్మ్. సో, ఈ స్టెరాయిడ్ వాడకంతో ఏమవుతుందనంటే కొంతమందికి షుగర్ లెవెల్స్ పెరగడము, హ్మ్. అవి ఉండే అవకాశం ఉంది. ఇంకోటి బ్లాక్ ఫంగస్ కూడా మన డోస్ మించి వాడడము, ఎక్కువ రోజులు వాడడము, హ్మ్. అవసరం లేనోళ్ళకి వాడడము. హ్మ్. అప్పట్లో బ్లాక్ ఫంగస్ కూడా మనకి వచ్చింది. అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకి బాడీలో అందరూ అటాక్ చేస్తారు గదా! అలా అవునవును. ఫంగస్ కూడా అటాక్ చేసింది. ఓకే. ఓకే. షుగర్ ఒకప్పుడు జనరల్‌గా మనం రొటీన్‌గా హాస్పిటల్స్‌కెళ్ళమండి. హ్మ్. ప్రాబ్లమ్ ఏందంటే చాలా మందికి నేను హ్మ్. దగ్గరుండి చూస్తున్నాను అది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. హ్మ్. అసలు వాళ్ళ లైఫ్ టైమ్‌లో హాస్పిటల్‌కే ఎళ్ళరు. హ్మ్. కోవిడ్‌లో ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ టైమ్ హాస్పిటల్‌కొచ్చారు చాలామంది. ఓకే. అసలు వాళ్ళ రక్త నమూనా అనేది చెక్ చేసుకోవడమే బంద్ చేశారు. అవును. అప్పటికప్పుడు వాళ్ళకి షుగర్ ఉన్నట్టు తేలింది. అవునవును. మన దేశంలో చాలా మందికి డయాబెటిస్ ఉన్నట్టు హ్మ్. ఒక వాళ్ళకి 75% మందికి తెలీదంట. ఆ అవును. రోజున బయటపడ్డాయి అవి. హ్మ్. ఇంకోటి అదొక స్ట్రెస్‌తో ఇంకా పెరిగుండొచ్చు. హ్మ్. స్టెరాయిడ్స్‌తో పెరిగుండొచ్చు. ఇక అన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒక అవును. ఫ్యాక్టర్ అని మనం చెప్పలేం. రైట్. రైట్. దానివల్ల అది తర్వాత తదనంతరం వాళ్ళు డయాబెటిస్‌గా మారిన సందర్భాలు గూడా ఉన్నాయి. హ్మ్. ఆ రోజు పెరిగిన షుగర్ మళ్ళీ నార్మల్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. అవునవును. సో, మనం జనరలైజ్ చేయలేము. రైట్. అంటే కంప్లీట్‌గా ఏది వ్యాక్సిన్స్ అండ్ స్టెరాయిడ్స్ వల్ల అయితే ఇబ్బంది లేదు. బట్ సార్ ఇక్కడ మనము ఇంతకుముందు కొన్ని డిస్కస్ చేసాం ఆఫ్ ద రికార్డ్ ఏంటంటే ఓవర్ ఎక్కువగా వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు, స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి ఓవర్ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ యెస్. పెరగటం వల్ల గూడా హెల్త్ ఇష్యూ వస్తుందని వింటున్నాము. మనము మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్, స్టేట్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గూడా వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే, ఈ కోవిడ్-19 కన్నా గూడా ఏఎంఆర్ అనే ఒక డిసీజ్ అనేది తర్వాత చాలా రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఎందుకు? ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారమ్మా. హ్మ్. ఇది మనకే కాదు ప్రపంచానికే ఒక ఉప్పెన ఇది. హుహు. కోవిడ్-19కి మించిన ఉప్పెన ఇది ఈరోజు. ఓకే. జనాలు అది నిద్రాణంగా వస్తుంది. హ్మ్. దీనికి ఏంటంటే ఒకప్పుడు నేను ఢిల్లీలో ఫస్ట్ టైమ్ అనుకుంటా 'సూపర్ బగ్' అనే ఒక స్టోరీ వచ్చింది మనకి. హ్మ్. హ్మ్. అంటే 'సూపర్ బగ్' అనే స్టోరీ ఏందంటే నార్మల్‌గా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే చిన్న గడ్డనో హ్మ్. ఏదన్నా పెడితే మనం యాంటీబయాటిక్ వాడతాం తగ్గిపోతుంది. అవును. కానీ ఆ పర్టిక్యులర్ పేషెంట్ మీద మనం ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా తగ్గలేదు. చివరికి చనిపోయాడు. హ్మ్. ఆ రోజున మనకది ప్రపంచానికి తెలిసింది. హుహు. యాంటీబయాటిక్స్‌కి పనిచేయని జబ్బులు గూడా ఉంటాయనేది. ఓకే. సో, అది ఎందుకొచ్చిందనంటే మన దేశంలో ఒక రిపోర్ట్ చెప్పగలిగితే మన దేశంలో కొనేటటువంటి మెడిసిన్స్‌లో హ్మ్. సింహభాగం ఓవర్ ద కౌంటరే వాడతాం మనం. హ్మ్. హ్మ్. ఏదో యూఎస్ లాంటి దేశాల్లో మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. యాంటీబయాటిక్ వాడాలన్నా, హ్మ్. ఇంకా వేరే వేరే డెఫినైట్‌లీ మెడిసిన్స్‌కి డాక్టర్ కన్సల్టేషన్ ఉండాలి. కన్సల్టేషన్ ఉండాలి. మన దగ్గర ఓవర్ ద కౌంటరే మనం కొన్ని బేసిక్ యాంటీబయాటిక్స్ వాడేస్తున్నాం. అది ఓకే. అమాక్సిలిన్ గావచ్చు, యాంపిసిలిన్ గావచ్చు, ఎజిథ్రోమైసిన్ మోస్ట్ హ్మ్. కామన్‌గా దాని మీద కూడా సర్వే చేశారు. అవునవును. మోస్ట్ కామన్ యాంటీబయాటిక్ యూజ్డ్ డ్యూరింగ్ కోవిడ్-19 అంటే ఎజిథ్రోమైసిన్ అజిత్రోమైసిన్. అన్నారు. అది అవును. చాలా మిస్‌యూజ్ అవుతున్నాయి అవి. ఓకే. ఓకే. అంటే వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా చాలా మంది జస్ట్ గొంతు వాడుతున్నారు. నొప్పొచ్చిందన్న వెంటనే ఎళ్ళిపోయి ఈవెన్ ఒక అజిత్రోమైసిన్ ప్రముఖ తీసుకుంటారు. హాస్పిటల్‌లో కూడా సర్వే చేశారమ్మా. ఈవెన్ అంటే మనం ఇది ఒక సామాన్యుడు ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం అనేది అది హ్మ్. ఇగ్నోరెన్స్ కావచ్చు. అది రూల్స్ ఫాలో కాకపోవడం కావచ్చు ఒక పద్ధతి. హ్మ్. ఒక ప్రముఖ ఆసుపత్రిలో కూడా సర్వే చేశారు. అసలు యాంటీబయాటిక్స్ ఎంత దుర్వినియోగం అవుతున్నాయి. హ్మ్. ఒక ప్రముఖ ఆసుపత్రి అది తెలంగాణలో కావచ్చు కొన్ని చోట్ల పేరు చెప్పడం భావ్యం కాదు గానీ అందులో కూడా హ్మ్. 60% ఆఫ్ ద పేషెంట్స్‌కి అవసరం లేకుండా యాంటీబయాటిక్ పెట్టారు. ఒక చాలా ప్రముఖ హాస్పిటల్ అది. హుహు. అంటే అది అంటే అవేర్‌నెస్ లేకపోవడం. ఓకే. సో, అది సిస్టమ్ అనేది డాక్టర్స్ దగ్గర నుంచి హ్మ్. ప్రభుత్వం దగ్గర నుంచి, సామాన్యుడి దగ్గర నుంచి అందరూ గూడా దీని మీద అవగాహన ఓకే. చాలా ఇంపార్టెంట్. సో, మనం ఇందాక అనుకున్నట్టు వ్యాక్సిన్, స్టెరాయిడ్స్ వల్ల ఎఫెక్ట్ వచ్చినాయి డెఫినైట్‌లీ అనంటే, ఈ అవసరం లేకుండా గూడా యాంటీబయాటిక్స్ వాడినాయి. ఇవ్వటం వల్ల అది వాళ్ళకొచ్చిన అంటే ఇబ్బంది. యాంటీబయాటిక్ అతిగా వాడడం అనేది హ్మ్. స్టెరాయిడ్స్‌కేం సంబంధం ఉండదు గానీ, హ్మ్.
దుర్వినియోగం అయ్యే మెడిసిన్స్‌లో యాంటీబయాటిక్ ఎక్కువగా దుర్వినియోగమైంది. ఓకే. స్టెరాయిడ్స్ జనరల్‌గా కామన్ మ్యాన్‌కి ఇవ్వరు. ఎవరు వాడరు. కొంత క్వాక్స్ వాడారు. కోవిడ్-19 టైంలో తమిళనాడు ఆ ప్రాంతంలో ఫేక్ క్వాక్స్ డాక్టర్స్ అందరూ ఎక్కువగా వాడారు. ఫేక్ డాక్టర్స్ ఎక్కువగా వాడారు. అప్పుడు దుష్ప్రభావాలొచ్చినాయి. కానీ రొటీన్‌గా మనం హాస్పిటల్‌లో చేరాక మనం అలాంటివి ఉండవు గానీ, చాలా వరకు ఏమవుతదంటే డోస్ ఒకటి కరెక్ట్‌గా వాడడం. అసలు ఈ పేషెంట్‌కి కరెక్ట్‌గా వాడాలా లేకపోవా అని తెలియడం. మళ్ళీ ఎన్ని రోజులు వాడాలనేది కూడా తెలియడం. ఓకే. అంటే ఈ ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ ఇది రెసిస్టెన్స్. యాంటీబయాటిక్ రిలేటెడ్ ఇది. ఓకే. యాంటీబయాటిక్ రిలేటెడ్. అది బాడీలో ఉన్నదానికన్నా ఎక్కువగా ఉంటే హ్మ్. డెఫినెట్‌లీ తర్వాత మనకి ఏ హెల్త్ ఇష్యూ సివియర్‌గా వచ్చినా దానికి తగ్గ మెడిసిన్ ఇస్తే బాడీ దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వదు. అదే సింపుల్ ఏందంటే అమ్మ యాంటీబయాటిక్. ఇది నథింగ్ బట్ యాంటీబయాటిక్. జ్వరమొచ్చింది, దగ్గొచ్చింది, లేకపోతే నిమ్మొచ్చిందంటే మనం యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ అంటే ఏంటి మీరు ఎమాక్సిలిన్, ఎజిథ్రోమైసిన్ ఇంకా చాలా ఉన్నాయి. సో, యాంటీబయాటిక్‌కి ఒక కోర్స్ ఉంటది. ఒకటేందంటే 4 డేస్, 3 డేసా, 5 డేసా, 7 డేసా, ఇంకా కొంచెం పెద్దదైతే 2 వీక్సా అది మాక్సిమం. సో, యాంటీబయాటిక్ ఏది వాడినా కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వాడాలా వద్దా అనేది సమస్య వస్తది. వాడొద్దంటే వాడొద్దు. వాడిన వారంటే దానికి ఇచ్చిన డ్యూరేషన్ ఏదైతే ఉందో 3 డేస్ ఖచ్చితంగా నుంచి 7 డేస్ వరకు కంపల్సరీ అది మీకు తగ్గినా కూడా వాడాల్సిందే. ఇంకోటి డోస్ ఒకటి. చాలా మంది అనుకుంటారు నాకు చిన్న నొప్పే ఉంది. నేను 500 గ్రామ్స్ బదులు 250 యేసుకుంటా. అట్లా ఉండదు. మీరు వాడాలంటే దానికి సంబంధించిన డ్యూరేషను కరెక్ట్‌గా వాడాలి. డోసు కరెక్ట్‌గా వాడాలి. ఓకే. అప్పుడే మీకేం చేస్తదంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ అదే రూపంలో ఈ బాక్టీరియా వచ్చినప్పుడు ఈ డోస్ వేస్తే పనిచేస్తుంది. మీరు మధ్యలోనే ఆపేసినారనుకోండి ఈ బాక్టీరియా ఈ యొక్క యాంటీబయాటిక్‌కి రెసిస్టెన్స్‌గా తయారయ్యి రేపొద్దున ఇదే మళ్ళీ వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్ పనిచేయదు. ఓకే. సో, అది రెండోసారో, మూడోసారో కాకపోవచ్చు. థర్డ్, ఫోర్త్ టైమ్‌కి మీకు ఇంకో నెక్స్ట్ యాంటీబయాటిక్ వాడాల్సొస్తుంది. వేరేది వాడాలి. సో, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే అది ఫస్ట్ వాడాలా వద్దా అనేది మనం నిర్ణయించుకోవాలి. చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అన్‌లెస్ అంటిల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. 2 వాడారంటే కరెక్ట్ డోస్ వాడాలి. సంబంధించినటువంటి డ్యూరేషన్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. రైట్. సో, ఒక రకంగా చూసుకుంటే బాడీలో ఇమ్యూనిటీ ఎంత ఉండాలి అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కువైనా కూడా ప్రమాదమే. అదే. ఇప్పుడు మనకు వస్తున్న ఏఎంఆర్. ఆ ఇమ్యూనిటీకి ఏం సంబంధం ఉండదమ్మా. ఆ. ఇది యాంటీబయాటిక్‌కి ఆ ఇన్ఫెక్షన్‌కి మనం దానికి ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంచుకోవాలి. ప్రతి అవును. పౌరులు కూడా అది ఎక్సర్సైజ్ గాని, సరైన డైట్ తీసుకొని, తగినంత నిద్ర, వాటర్ తాగడం, స్ట్రెస్ లైఫ్‌కి దూరంగా ఉండడం, ఇవన్నీ ప్రాణాయామ ఇవన్నీ చేస్తే మీకు బేసిక్‌గానే స్ట్రెస్ తగ్గుతుంది. ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, సివియారిటీ కావడం ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెసే. రైట్. సో, మీరు అవన్నిటిని అదుపులో పెట్టుకుంటే మీకు అసలు జబ్బు అనేది రాదు. వచ్చిన తక్కువ ఇంటెన్సిటీతో పోతుంది. జలుబు వచ్చిన లిటిల్ ఇంటెన్సిటీతో పోతుంది. యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరమే ఉండదు చాలా సందర్భాల్లో. రైట్. అది సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్-19 తర్వాత వస్తున్న సమస్య ఇది ఎందుకు అనంటే వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఓవర్‌గా ఎక్కువగా థింక్ చేసేసి వాళ్ళు ఓన్‌గా యాంటీబయాటిక్స్ తీసుకోవడం. వాడుతున్నారు అది. ఇది కూడా ఒక రకమైన మార్పు వచ్చింది మనకి. అయితే ఇంకోటి గుండెపోటు సడెన్‌గా చనిపోతున్నారు. ఇది కూడా కొంత అవగాహన కల్పించాలి. గుండెపోటుతో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఒక ఫేమస్ హీరో కూడా చనిపోయారు. అవునవును. పునీత్ పునీత్ రాజ్‌కుమార్. రాజ్‌కుమార్. ఒక మీడియా మిత్రులు కూడా చాలా ఫేమస్ పొజిషన్‌లో ఉండి ఒక క్రికెట్ ఆడి ఒక 20, 30 రన్స్ కొట్టిన తర్వాత అట్లా కూర్చొని కుప్పకూలిపోయారు. అవును. వీళ్ళలో చాలా మంది మరణాలు ఎలా జరుగుతున్నాయంటే సడెన్‌గా యాక్టివిటీస్ చేసి విగరస్‌గా చేసిన తర్వాత వాళ్ళు కుప్పకూలిపోతున్నారు. అవును. అయితే ఇక్కడ మనం దీనికి చాలా మంది కోవిడ్‌కి సంబంధం అంటారు. వ్యాక్సిన్‌కి సంబంధం అంటారు. ఇది ఫైనల్‌గా తేలిందేందంటే ఈవెన్ మనకి బ్రౌన్ హార్ట్ అనే దాని మీద ఒక మన ఇండియన్ డాక్టర్స్ పరిశోధన చేశారు. వాళ్ళు ప్రపంచంలో ఉన్న ఫేమస్ డాక్టర్స్ మొత్తం వాళ్ళ వాయిస్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు తేల్చిందేందంటే ఈ గుండెపోటుకి, కోవిడ్ తదనంతర పరిస్థితులకి ఏం సంబంధం లేదు. అది ముందు నుంచి ఉంది. ఇప్పుడు కూడా ఉంది. నేనన్నట్టు మీరు తదనంతర పరిస్థితులు మారిన తర్వాత వచ్చిన వాటి వల్ల కొంచెం పెరిగుండొచ్చు. కానీ దానికి కారణాలు గుండెపోటు కారణాలకి అది మన జెనెటిక్‌కి సంబంధించింది. ఇండియన్స్‌కి పర్టిక్యులర్‌గా ఏషియన్స్‌కి వెస్టర్న్‌తో పోల్చుకుంటే రిస్క్ ఎక్కువంట. మనకి వెయిట్ అందుకనే చాలా అదుపులో ఉంచుకోవాలి. మనం ఏది తిన్నా కూడా ఒక లిమిట్ తర్వాత అది ఫ్యాట్‌గానే మారుతుంది. అదే వెస్టర్నోళ్ళకి ప్రోటీన్‌గా మారితే మనకి ఫ్యాట్‌గా మారుతుందంట. సో, మనకి రిస్క్ జెనెటిక్‌గా ఎక్కువగా ఉంది ఒకటి. అది వెయిట్‌ని, నడుము చుట్టుకొలతని అదుపులో ఉంచుకోవడము. తర్వాత ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే మానడము. ఆల్కహాల్ పరిమితంగా తీసుకోవడము. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో షుగరు పర్టిక్యులర్‌గా బీపీని ముందే చాలా మందికి ప్రాబ్లమ్ ఏందంటే పర్టిక్యులర్‌లీ బీపీ అనేది మన దేశంలో 80% మందికి తెలీదు. ఆయనకి బీపీ ఉన్నట్టు. కనీసం హాస్పిటల్‌కే తరచూ వెళ్ళడం. మన దేశంలో ప్రైమరీ హెల్త్ సెంటర్సే ఉన్నాయి. మీరేం ప్రైవేట్‌కి వెళ్ళక్కర్లేదు. అక్కడ పోయి కనీసం బీపీ
రొటీన్ బ్లడ్ షుగరు అప్పుడప్పుడు కనీసం 6 మంత్స్‌కి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఏదన్నా ఉంటే ముందే మీరు రైట్. తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ హ్మ్. పెనుగు ఉప్పెనల్ని మనం ముందే పసిగట్టొచ్చు. రైట్. ఇప్పుడు మనకి కోవిడ్-19 తర్వాత వచ్చే సిట్యుయేషన్స్ అన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాము. డెఫినెట్‌లీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఒక్కసారిగా ర్యాపిడ్‌గా చేంజ్ అయింది. దాన్ని మార్చలేం. బట్ మనం హెల్తీగా ఉండటం అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ అనవసరంగా ఓవర్ ద కౌంటర్ ఎళ్ళిపోయి ఇప్పుడు విన్న మనం అదర్ థింగ్స్ ఏవైతే యాంటీబయోటిక్స్ ఉన్నాయో అవి వాడటం వల్ల కూడా మనకు ప్రమాదమే. నెక్స్ట్ వచ్చే ప్రమాదం కోవిడ్-19 కన్నా ఎక్కువగా ఏఎంఆర్ ఉండబోతుందని చెప్తున్నారు. సో, ఈ చేంజెస్ అన్నిటిని గమనించుకొని మన హెల్త్‌ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.